క్రైస్తవ భక్తి జీవితం దేవుడిని అంగీకరించి బ్రతకడం. మరి అది ఒక్కరోజు దేవుడిని అంగీకరిస్తే అయ్యేది కాదని మనందరికీ తెలుసు. సహజంగా సంఘంలో, లోకంలో దేవుడిని అంగీకరించిన వారికి, దేవుడిని అంగీకరించిన వారికి ఒక అపోహ ఉంది. ఏంటంటే, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడంతా అయిపోయింది అనుకుంటారు. అందుకనే ఎవరైనా బాప్తిస్మం తీసుకున్నాక కొంచెం ధైర్యంగా మాట్లాడతారు. ఏమని? ప్రభువుని నమ్ముకున్నామండి, చర్చికి వెళ్తున్నాం, బాప్తిస్మం కూడా తీసేసుకున్నాం, ఇంకా మా ఇంట్లో కొంతమంది నాకు తీసుకోవాల్సిన వాళ్ళు కూడా తీసుకుంటే ఇక అంత సంతోషం, మేము చేయాల్సింది చేసేసాం అని మాట్లాడుతూ ఉంటాం. అయితే దేవుని వాక్యం మన అభిప్రాయాన్ని విభేదిస్తుంది. ఎట్లా అంటే, ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటారో అప్పుడు క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది. కానీ మనం అనుకుంటాం బాప్తిసం తీసుకుంటే పని అయిపోతుందని. బాప్తిస్మం తీసుకున్నప్పుడు పని మొదలవుతుంది. ఏ పని అంటే, జరిగించాల్సినటువంటి జీవితం ప్రారంభమవుతుంది. మరి ఆ యొక్క భాగము మనందరం బాప్తిసం తీసుకున్నాం, సంఘంగా చేరి దేవుడిని ఆరాధిస్తున్నాం, మరి క్రమంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే మరి దేవుడు కొన్ని మనకి సూచనలు ఇచ్చారు. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఏంటి అని దేవుని లేఖనంలో రాయబడి ఉంది. అది రోమాపత్రిక 6వ అధ్యాయం. ఒకసారి నా చదువుతుంది. రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా అని ప్రశ్నిస్తున్నారు. ఆలకించండి, నేను చెప్తాను. చూడండి, ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారందరికీ చెప్తున్నారు, మీరు ప్రభు మరణంలోనికి బాప్తిస్మం పొందారని మీకు తెలియదా అని అడుగుతున్నారు. మరి బాప్తిస్మం తీసుకోవడం అంటే ప్రభు పేరట నీటిలో ముంచడాన్ని బాప్తిస్మం అంటారు. మరి మరణంలోనికి బాప్తిస్మం అంటే ఏంటి? మరణంలోనికి బాప్తిస్మం అంటే ఏమిటండి? మరణంలోనికి బాప్తిస్మం అంటే అసలు బాప్టిజం అనే ఆ యొక్క పదం గ్రీక్ పదం, బ్యాప్టిజో అనే గ్రీక్ పదం నుంచి
బ్యాప్టిజం అనే పదం వచ్చింది. మరి ఆ పదానికి అర్థం ఏమిటంటే నిమజ్జనం చేయడం అని అర్థం. మరి ఎవరైతే నీటిలో నిమజ్జనం చేయబడ్డారో ప్రభు పేరట, వారు ప్రభు మరణంలో కూడా నిమజ్జనం చేయబడ్డారు అని దేవుడు చెప్తున్నాడు. నిమజ్జనం చేయడం అంటే ఏమిటండి? నిమజ్జనం చేయడం అంటే సంపూర్తిగా ముంచివేయటం, మరి పాతి పెట్టడం, సహానుభవం కలిగి ఉండటం అని అర్థం. ఇక్కడ దేనిలో ముంచటం, దేనిలో పాతి పెట్టడం, దేనితో సహానుభవం అంటే ప్రభువు వారి మరణం. ప్రభువు వారి మరణంతోనే ఎందుకు? అన్ని మరణాలు వేరు, యేసుక్రీస్తు ప్రభువు వారి మరణం వేరు. అన్ని మరణాలకి యేసుక్రీస్తు ప్రభు వారి మరణానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఉంది. ఏమిటో తెలుసా మీకు? ఏమిటంటే సహజంగా ఏ జీవైనా, ఏ మనిషి అయినా మరణిస్తే, సమాధి చేస్తే ఇక్కడ అక్కడ ప్రభువు వారి మరణంతో సాదృశ్యంగా చెప్పబడింది. ఎందుకంటే ప్రభువుతో మరణిస్తే నువ్వు ప్రభువు లేచినట్టు నువ్వు లేస్తావు అని అక్కడ సాదృశ్య రూపంగా చెప్పబడింది. మరి ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారందరూ కూడా మరణముతో సహా అనుభవం కలిగిన వారు అని ఇక్కడ రాయబడి ఉంది. మరలా ప్రశ్నిస్తున్నాడు అక్కడ రోమా సంఘాన్ని, రోమాలో ఉన్న ప్రజల్ని. ఈనాడు కార్మూలపాలెం సంఘము పద్మాసులో ఉన్నటువంటి విశ్వాసులకు కూడా నాకు నీకు ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారందరూ ప్రభు మరణంలో పాల్పొందు పొందారు. మరి మీకు తెలుసా ఆ విషయం అని అడుగుతున్నారు. మరి మీకు ఆ విషయం తెలుసా? మీరు చనిపోయారని మీకు తెలుసా? మరి చనిపోవడం అంటే ఏంటి? అసలు చనిపోవడం అంటే ఏమిటండి? బాప్తిస్మం తీసుకుంటే ప్రభువుతో చనిపోయారంటారు ఏమిటి అని అంటే అక్కడ రాయబడి ఉంది. 6వ వచనం చూడండి ఒకసారి, కిందకి రండి. 5లో మొదటి భాగం చదువుతున్నాను ఒకసారి చూడండి. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల మన ప్రాచీన స్వభావం, 6లో 2వ భాగం, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిందని ఎరుగుతాము. బాప్తిస్మం తీసుకున్న విశ్వాసులకి ఎవరికైతే నేను ప్రభువుతో చనిపోయానని ఎవరికైతే తెలుస్తుందో, ఎవరైతే చనిపోతారో, ప్రభు మరణంతో సహా అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో వారికంట ప్రాచీన స్వభావం చనిపోతుందంట. 6లో 2వ భాగం చూడండి. మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిందని ఎరుగుతుంది. అక్కడ కింద ఫుట్ నోట్లో ఒక భాగం ఉంది. ప్రాచీన స్వభావం అంటే ఏమిటండి? ప్రాచీన పురుషుడు. ఎవరైతే ప్రభువుతో మరి చనిపోతారో వారి జీవితంలో ఒక సూచన కనిపిస్తుంది. ఏమిటంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, కొంచెం సంక్లిష్టంగా ఉండొచ్చు. ఎవరైతే ప్రభువుతో చనిపోతారో, ప్రభు మరణంతో మరి ఉంటారో
వారిలో ఒక లక్షణం కనిపిస్తుంది. వారిలో ప్రాచీన పురుషుడు చనిపోతాడు. ప్రాచీన స్వభావం అంటే దేవుణ్ణి అంగీకరించక ముందు మనిషి వేరు, దేవుణ్ణి అంగీకరించినాక మనిషి వేరు. నేనైనా మీరైనా దేవుణ్ణి అంగీకరించక ముందు మనిషి ప్రవర్తన, జీవన విధానం వేరుగా ఉంటుంది. దేవుణ్ణి అంగీకరించినాక మనిషి జీవితం వేరుగా ఉంటుంది. ఇక్కడ చెప్తున్నాడు ఏమిటంటే, దేవుణ్ణి అంగీకరించినాక అంగీకరించక ముందు ఉన్నటువంటి ఆ జీవితం ఉండదు, ఆ జీవితం చనిపోతుంది. ప్రాచీన పురుషుడు అంటే మరి ప్రభువుని అంగీకరించక ముందు, రక్షణ పొందక ముందు, యేసు ప్రభువుతో ఐక్యం కాకముందు, సంఘంలో చేర్చబడక ముందు ఉన్నటువంటి మనిషి, ఆ మనిషి లక్షణాలు అవి దేవుణ్ణి అంగీకరించినాక ఉండవు అని అర్థం. సహజంగా ఈ విషయాన్ని మనమందరం విస్మరిస్తాం. మనుషులు విస్మరించి ఈ విధంగా మాట్లాడతారు. దేవుణ్ణి నమ్ముకుని జీవించేటప్పుడు కొన్ని పరిస్థితులు వస్తాయి మనందరికీ. మరి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం, నేనెంతటి వాడను, నాకెంత బలం ఉంది, మరి నాకెంత వాక్చాతుర్యం ఉంది, మరి నాకున్నటువంటి సామర్థ్యం ఏమిటి, నేను ప్రభువు నమ్ముకుని ఇలా మౌనంగా ఉంటున్నాను, కానీ నా సంగతి నేను మామూలు వాడిని కాదని చాలామంది చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తారు. మీరు కూడా ప్రస్తావిస్తారు. నేనైనా మనుషులు జీవించేటప్పుడు కొన్ని సందర్భాలు ఎదురు, కొన్నిసార్లు కోపం మనం భరించలేక మన పాత స్వభావం గుర్తుకొచ్చి తిరుగుబాటు చేసే విధానం. మరి కొంతమంది పాపపు విషయాలు కూడా ఘనంగా చెప్తారు. నేను అలా చేసేవాడిని, ఇలా చేసేవాడిని, మరి నేను అసామాన్యుడిని, మీలాంటి వాడిని కాదు అని కాని విషయాలను కూడా మరి అసందర్భంగా ఘనంగా చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వారిలో ఆ స్వభావం తాలూకా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ స్వభావం, పాత స్వభావం దేవుణ్ణి అంగీకరించక ముందు మనకున్నటువంటి జీవితం, దేవుణ్ణి అంగీకరించినా కూడా కొద్దిగా ఉందంటే దాని తాలూకు లక్షణాలు కనిపిస్తాయి. ఏదైనా ఒక చెట్టుని మరి కట్ చేయండి, దాని వేర్లు ఏదైనా ఒక చెట్టుని దాని స్టెమ్స్ అన్ని కట్ చేయండి, కొమ్మలన్నీ నరికేయండి, అది నిర్జీవంగా కనిపిస్తుంది, ఆకులు లేకుండా కనిపిస్తూ ఉంటుంది. ఒకానొక దశలో ఈ చెట్టు చనిపోయిందేమో అని అనుకుంటాము, కానీ దాని వేర్లు భూమిలో బలంగా ఉంటాయి. కొద్ది రోజులకి అది చిగురించు. అలాగే ఒక మనిషి బాప్తిసం తీసుకొని తన జీవితం మార్చుకోకుండా, క్రీస్తుతో కూడా తన స్వభావం చనిపోకుండా, పాతి పెట్టకుండా ఒక్కసారి నీటిలో మునిగి వచ్చేసి అలా కనిపిస్తూ ఉంటారు. కొంతమంది పైకి చనిపోయినట్లు కనిపిస్తారు, కానీ దాని తాలూకు ఆ వేర్లు బలంగా ఉంటాయి. ఇక దేవుని ఆత్మ ఎప్పుడైతే వారి మీద పనిచేయదో, దేవుడితో కలిసి ఎప్పుడైతే జీవించడం అశ్రద్ధ చేస్తారో, వెంటనే ఆ వేరులో నుంచి ఆ బలం వచ్చి
మళ్ళీ చిగుర్చి అలా పూర్వ వైభవం వచ్చేస్తుంది. అలాగే ఒక విశ్వాసి ప్రభువును నమ్ముకుని బాప్తిసం తీసుకున్నాక క్రీస్తులో నిలకడగా లేకపోతే, పాత స్వభావం తీసివేయకపోతే, యేసు ప్రభువుని అంగీకరించక ముందు ఉన్నటువంటి లక్షణాలు, జీవితం, ఆ విధానం పూర్తిగా నీ జీవితంలో నుంచి నువ్వు తీసుకోకపోతే అది ఒకరోజు చిగురించే అవకాశం ఉంది. మరలా నీ బాప్తిస్మం రివర్స్ అయిపోయింది, నీ బాప్తిస్మం వ్యర్థమైపోయింది, నీ బాప్తిసానికి అర్థమే లేదు. నువ్వు నీటిలో మునిగావు కానీ అది నిష్ప్రయోజనం, నిష్ఫలము అయిపోతుంది. ఎందుకంటే నీలో మార్పు బలంగా లేదు, నీలో మార్పు శాశ్వతంగా లేదు. కొద్ది కాలం అలా కనిపించావు కానీ నీలో ప్రాచీన పురుషుడు లక్షణాలు కొద్దిగా ఉన్నాయేమో. అది నాకైనా మీకైనా దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ఒక మనిషి ఎవరైనా చనిపోతే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒక మృతదేహానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. నేను చెప్తాను. ఒక మనిషి మీ అందరికీ తెలుసు, మనకి అర్థమవుతానికి చెప్తున్నాను. ఆలోచించి ఒక మనిషి చనిపోతే మొట్టమొదట హార్ట్ ఫంక్షన్ ఆగిపోతుంది, గుండె పని చేయదు, బ్రెయిన్ ఫంక్షన్ ఆగిపోతుంది, మరి శ్వాస నిశ్వాసలో రెస్పిరేషన్ ఆగిపోతుంది. తర్వాత ప్రారంభమయ్యే లక్షణాలు కొన్ని ఉన్నాయి. ప్రాముఖ్యమైనవి ఏమిటంటే ఈ దేహము రంగు మారిపోతుంది. ఒక 2-3 అవర్స్లో చనిపోయిన మనిషికి దేహం కలర్ మారిపోతుంది, పారిపోయినట్టు పేలినెస్ వచ్చేసింది. తర్వాత ఈ దేహానికి ఒక టెంపరేచర్, ఆ టెంపరేచర్ ఎన్విరాన్మెంట్ టెంపరేచర్కి వస్తుంది. మన దేహానికి ఒక టెంపరేచర్ ఉంటుంది. మీకు ఎలా తెలుస్తుందంటే, బాగా చలికాలం చన్నీటితో స్నానం చేస్తే మనం చేయలేము, ఎందుకంటే ఈ దేహంలో చలిగా అనిపిస్తుంది. ఎందుకు? ఈ దేహం టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, వాతావరణంలో ఉన్నటువంటి టెంపరేచర్ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఈ దేహానికి ఉన్నటువంటి ఉష్ణోగ్రత మరి వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత రెండు వేరైనప్పుడు ఈ దేహము బాధపడుతుంది, చలిగా అనిపిస్తుంది. మరి అట్లా మృతదేహానికి ఏమవుతుందంటే, చనిపోయినాక స్కిన్ కలర్ చేంజ్ అయినాక మరి అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది శరీర ఉష్ణోగ్రత. తర్వాత ఈ దేహంలో ఉన్నటువంటి కండరాలు గట్టిగా బిగుసుకున్నాయి. ఒకప్పుడు కదిలితే కదలడం. నాలుగవది చెడిపోవటం ప్రారంభిస్తారు. ఈ దేహం కుళ్ళిపోవటం ప్రారంభమైంది. మొదటిగా మరి ఫంక్షన్స్ ఆగిపోతాయి, పనిచేసే అవయవాలు. రెండవదిగా దేహం రంగు మారిపోయింది. మూడవది దేహాన్ని ఉష్ణోగ్రత విడిచిపెట్టేసింది. నాలుగవది కండరాలు బిగించుకుపోతాయి. ఐదవదిగా ఇక దేహం చెడిపోవడానికి ప్రారంభమైంది. ఎందుకు చెప్పారంటే, ఒక మనిషి చనిపోతే ఆ మృతదేహంలో ఉండే లక్షణాలు, ఒక దేవుని అంగీకరించిన వ్యక్తి
బాప్తిసం తీసుకున్న వ్యక్తి దేవునితో సహా అనుభవం కలిగి మరణంలో ఉన్నాడంటే దాని అర్థం మరణము మృతదేహానికి కొన్ని స్టేజెస్ ఉన్నాయి చెడిపోవడానికి. మొట్టమొదటిగా హార్ట్ ఆగిపోవడం, పనిచేయడం, బ్రెయిన్ ఆగిపోవడం, ఊపిరి తీసుకోవడం ఆగిపోవడం, దేహం రంగు మారడం, ఉష్ణోగ్రత మారడం, కండరాలు బిగుసుకుపోవడం, మరి ఇక చివరిగా దేహము క్షయమవుతారు. మృతదేహానికి కొన్ని స్టేజెస్ ఉంటే యేసు ప్రభువులో చనిపోయిన మనిషికి కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయి. బాప్తిసం తీసుకున్న మనిషి చనిపోవడానికి కూడా కొన్ని చనిపోయినాక ఆయన జీవితంలో లక్షణాలు, ఆయన ఏ స్థాయిలో చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు అని అంచనా వేయచ్చు. చనిపోయినాక 2 గంటలు అవ్వలేదనుకోండి, దేహం రంగు అలానే ఉంటుంది. చనిపోయినాక 8 అవర్స్ అవ్వలేదనుకోండి, ఉష్ణోగ్రత అలానే ఉంటుంది. మరి చనిపోయినాక 12 అవర్స్ అవ్వలేదంటే మనిషి ఫ్లెక్సిబుల్గానే ఉంటాడు, కదులుతాడు. మరి చనిపోయినాక 24 గంటలు గడవలేదంటే ఆ దేహం ఇంకా క్షయమవుతుంది. మరి దేవుని అంగీకరించిన వారు, బాప్తిసం తీసుకున్న వారు ప్రభువుతో చనిపోవడం అంటే మరి మన లక్షణాలు, మన జీవితం తెలియజేస్తుంది. మనం ఏ స్టేజ్ ఆఫ్ డెత్లో ఉన్నాం, ప్రభు కోసం మనం మరణించి మన స్థాయి, మన స్థితి ఎలా ఉంది అని మన జీవితం తెలియజేస్తుంది. మరి అదేవిధంగా 11వ వచనం ఒకసారి చూడండి. అటువంటి మీరు పాపం విషయమైన మృతులుగా చాలు చాలు. ఇక్కడ రాయబడింది 6వ అధ్యాయం 3వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం, 6వ అధ్యాయం 11వ వచనం. స్పష్టంగా ఒక భాగం ఉంది. దేవుని అంగీకరించి బాప్తిసం తీసుకున్నవాడు దేవుని మరణంతో సహా మరణించారు. మరణించడం 2 దశల్లో జరుగుతుంది. 6వ వచనంలో మనిషి స్వభావం మరణిస్తుంది. 11వ వచనంలో మనిషిలో ఉన్న పాపము మరణిస్తుంది. పాప స్వభావం మరణించడం, 2 పాపము మరణించడం. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకున్నాక అతను సంపూర్ణుడిగా ఉన్నాడు, దేవునిలో మరణించాడని ఎట్లా తెలుస్తుందంటే అతనికి ఉన్నటువంటి, అతని జీవితంలో ఉన్నటువంటి పాప స్వభావం మరణిస్తుంది. 6వ వచనంలో ఉంది. 11వ వచనంలో ఉంది. ఆ పాపమే మరణిస్తుంది. ఒక మనిషిలో పాపము, పాప స్వభావం 2 మరణిస్తే సంపూర్ణంగా మనిషి దేవుని మరణంతో కూడా సహానుభవం గలవాడని అర్థం. మరి చాలా మంది విశ్వాసులకు తెలియదు వారు చనిపోయారని. పాప స్వభావము, పాపము వారి జీవితంలో చనిపోయిందని వారికి తెలియదు. అందుకని మరలా జరిగిస్తాం, కాని పని పదే పదే చేస్తుంటాం. దానికి కారణం ఏమిటంటే మనకి గ్రహింపు లేదని అర్థం. మరి పాప స్వభావం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి, పాపం అంటే ఏంటండి? పాపము అంటే ఏంటి? పాపము అంటే ఏంట? పాపము అంటే ఈరోజు చాలా ఉన్నాయి. దాని గురించి కొన్ని బాగా చూడు. దేవుడు కాదన్న విషయాన్ని చేయడం పాపం. ఆజ్ఞ అతిక్రమించడం పాపం. మరి ఆజ్ఞ ఏమిటంటే దేవుడు కొన్ని ఇచ్చాడు, ఇవి జరిగించొద్దు అని.
వాటిని జరిగించటమే పాపం. మరి మానవులందరూ అవి జరిగించకూడని పనులు జరిగిస్తూ ఉంటే అది పాపంగా పరిగణిస్తాం. ఈ పాపాలు దేవుడు అంగీకరించినటువంటి విషయాలు, మానవుడు జరిగించాల్సినటువంటి విషయాలు, జరిగించకూడనటువంటి విషయాలు కొన్ని కంటికి కనిపిస్తాయి, కొన్ని ఏమో కంటికి కనిపించవు. మన అంతరంగంతో చేసే పాపాలు, దేవుని ఆజ్ఞను మీరే విధానాలు కొన్ని మనుషులకు కనిపించవు, సంఘానికి కనిపించవు, సమాజానికి కనిపించవు, కుటుంబ సభ్యులు కనిపించవు, ఎవరికి కనిపించవు. కానీ అతని మనస్సాక్షికి తెలుసు అది కాని విషయం. మరి అది పాపము అని కూడా అనుకోరు కొంతమంది. పాపములాగా కనబడిన పాపాలు కూడా ఉన్నాయి. మరి సమాజము మెచ్చే పాపాలు కూడా ఉన్నాయి. సమాజంలో తెలివి, జ్ఞానము, వివేకము అని భావించే పాపాలు కూడా ఉన్నాయి. అవి ఒక దేవుడు అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నటువంటి వ్యక్తి వాటిని చేయకూడదు, వాటిని జరిగించకూడదు. వాటిలో కొన్ని దేవుడు చెప్పాడు. మరి వాటిని చూద్దాం ఒకసారి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి. చదవండి. అదేమనగా జాగ్రత్తము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అవిచారం, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, వేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చాలు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అన్న దాని దగ్గర ఆంగ్ల బైబిల్లో ఏముందంటే పాప కార్యాలు అని. పాప కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. వాటిని ఎవరైతే జరిగిస్తారో వారు దేవుని రాజ్యానికి అర్హులు కాదు. మరి అవి మనం ప్రతిసారి చదువుతాం, కానీ వాటిని అర్థం చేసుకోవడమే కాదు, అవి మన జీవితంలో మరి సాధన చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా ఒక విషయం మనకు అర్థమైతే అది గొప్ప విషయమే కాదు. ఏదైనా దేవుని వాక్యం నాకైనా మీకైనా బాగా విపులంగా అర్థమైతే గొప్ప విషయమే కాదు. వాక్యం ఎవరైనా చదవగలరు, ఎవరైనా అర్థం చేసుకోగలరు. ఇది అందరికీ సులువైన పని. బోధించడం కూడా సులువైన పని, వినడం కూడా సులువైన పని. అర్థం చేసుకుని తెలుసుకుని అవగాహన కలిగి ఉండటం చిన్న పని. ఇదేంటంటే అర్థం చేసుకుని బోధించడానికి చెప్పలా, అర్థం చేసుకుని విడిచిపెట్టడానికి చెప్పలా. దేవుని వాక్యం ఏంటంటే అది మన జీవితానికి అప్లై చేసుకోవాలి. దేవుడు చేయొద్దన్న కొన్ని ఉన్నాయి. అవి నేనేమైనా చేస్తున్నానా లేదా, నేనేమైనా కాని విషయాలు జరిగిస్తున్నానా లేదా, నేను దేవుని ముందు సరిగా ఉన్నానా లేదా అని చూసుకోవడానికి దేవుని వాక్యం. దేవుని వాక్యం ఇతరులను బోధించడానికి కాదు, అలవాటుగా ఆచారంగా చదివి జీవించడానికి కాదు.
ఈ దేవుని వాక్యం ఎందుకంటే అనుసరించి జీవించడానికి, మరి దేవుని వాక్య ప్రకారం బ్రతకటానికి ఈ వాక్యం. దేవుడు చెప్తున్నాడు, బాప్తిసం తీసుకున్న వారు పాప స్వభావమునకు పాపమునకు మరణించారు. మరి పాప స్వభావమునకు పాపమునకు మరణిస్తే పాపం అంటే ఏమిటంటే దేవుడు ఏదైతే పాపముగా పరిగణిస్తాడో అది పాపమే. ఇక్కడ చెప్పాడు పాప కార్యాలని. ఆ పాప కార్యాలు నాలోనైనా నీలోనైనా ఏమైనా ఉన్నాయో లేదో ఒకసారి మనం చెక్ చేసుకున్నాం. అంతకుముందు ఒకసారి చూసాం, మళ్ళా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మత్సరము అని ఉంది ఇక్కడ. మరి మత్సరము అంటే ఎవరైనా అర్థం చెప్తారా? మత్సరము అంటే ఏంటండి? మత్సరము అన్న పదానికి అర్థం ఏమిటి? మత్సరపడితే అది పాపం. మత్సరపడిన వాడు దేవుని రాజ్యాన్ని పొందలేడు. బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా ఇవి దేవుని సంఘానికి ఇవ్వబడింది, గలతీ సంఘానికి ఇవ్వబడింది. మరి గలతీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ వచనం. మాతో కూడా నా సహోదరులందరూ గలతీలోనున్న సంఘములకు శుభమని చెప్పి రాయలేదు. అది ఎవరికి రాశారండి? సంఘానికి రాయబడింది. గలతీ అనే పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి రాశారు. సంఘము అంటే దేవుని అంగీకరించి బాప్తిసం తీసుకుని దేవుని ఇష్ట ప్రకారం దొరికి జన సమూహాన్ని సంఘం అంటారు. ఆ సంఘానికి రాశారు. దానిలో భాగం ఇక్కడ ఉంది. అవి జరిగించొద్దు, అవి స్పష్టంగా ఉన్నాయి. పాప కార్యాలని మత్సరపడొద్దు అని సంఘానికి చెప్తున్నాడు దేవుడు. మత్సరము అంటే పొరుగు వారిని చూచి, లేకపోతే పొరుగు వారికి ఉన్న వాటిని చూచి ఓర్వలేకపోవడం. మరి మనకంటే యోగ్యంగా ఎవరైనా ఉంటే, మరి జీవన ప్రమాణాలు కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఆస్తులు కానీ, పొలాలు కానీ, సంతానం కానీ, ఆరోగ్యం కానీ, ఆయుష్ కానీ ఎవరైనా ఉంటే సహజంగా ఏమంటారంటే అసూయపడతారు, ఓర్చుకోలేదు. మరి అట్లాంటిది మీలో ఉండకూడదని చెప్తున్నాడు. ఎవరికైనా మనకంటే బెటర్ లైఫ్ ఉంటే, మనకంటే యోగ్యంగా జీవిస్తుంటే మరి ఓర్చలేని తనం మీకు వద్దు. అది ఏమిటంటే అది పాపం. వ్యభిచారం చేస్తేనో, జారత్వం చేస్తేనో, కాని విషయాలు ఏదో జరిగిస్తేనో, దొంగతనం చేస్తేనో అది కాదు. వ్యభిచారం ఎంత పాపమో ఓర్చలేనిది కూడా అంతే పాపం. కింద రాయబడి ఉంది, జారత్వము, వ్యభిచారము, అపవిత్రత, కామకత్వము అన్ని రాసి ఉన్నాయి. దేహంతో జరిగించే పాపము ఎంత తీవ్రమైందో అంతరంగంలో నువ్వు ఓర్చుకోలేని తనంతో బ్రతికే బ్రతుకు కూడా దాంతో సమానంగా చూస్తున్నాడు దేవుడు. మరి నువ్వు ఎవరినో చూసి, ఏదో చూసి ఓర్వలేకపోతే ఆ పాపం ఎవరికి కనిపించదు. నీ ఓర్చలేనితనం నువ్వు దాచిపెట్టుకుంటాను. నీ ఓర్చలేనితనాన్ని నువ్వు హృదయంలో ఉంచుకుంటావు. పైకి వందనాలు చెప్తావు, ప్రైజ్లాడంటావు, మరి పైకి నవ్వుతావు, మరి చక్కగా పలకరిస్తావు. హృదయంలో నుంచి కాదు. దేవుడు అంటున్నాడు అది పాపము.
దాన్ని జరిగించవద్దు. అట్లాంటి స్వభావం ఉంటే నీలో తీసివేసుకో అని దేవుడు చెప్తున్నాడు. 2, అపవిత్రత. అపవిత్రత అంటే హృదయాన్ని, అంతరంగాన్ని, దేహాన్ని మలినం చేసుకోవాలి. వ్యర్థమైన ఆలోచనలు, కార్య విషయాలు, అనవసరమైనటువంటి విషయాలు హృదయంలో స్టోర్ చేసుకున్నారు. అవి ఉపయోగపడే విషయాలు కాదు, కానీ అంతరంగంలో ఉంచుకుంటారు. మరి నీ అంతరంగంలో నువ్వు ఏం దాచిపెట్టుకున్నావో ఎవరైనా చూస్తారా? ఎవరికైనా కనిపిస్తుందా? అంతరంగంలో ఉన్నటువంటి విషయాలు, నీ ఆలోచనలు, నీ నిర్ణయాలు ఏదైనా ఎదుటి వ్యక్తికి తెలుస్తుందా? ఇంట్లో వ్యక్తికైనా తెలుస్తుందా? అది ఎవరికి తెలియదు. అట్లాంటిది ఏదైనా ఉంటే దాన్ని తీసివేసే, అది పాపము అంటున్నాడు. అదేదో చిన్నది కాదు. పాపంలో ఏమి ఇంటెన్సిటీ, డిగ్రీస్ ఉండవు. ఇది పెద్ద పాపం, ఇది చిన్న పాపం అని కాదు. పాపము పాపమే. దేవుని ఆజ్ఞే అతిక్రమించడమే. దేవుడు లేఖంలో రాయబడి ఉంది. 9 ఆజ్ఞలు గైకొని ఒక్క ఆజ్ఞలో తప్పిపోతే నీవు అపరాధివి, నీవు దోషివి. 9 ఆజ్ఞలు తప్పిపోయిన వ్యక్తికి నీకు భేదం లేదు. నువ్వు బాహ్యంగా కనిపించే విషయాలు మానివేసి నీ అంతరంగాన్ని మలినం చేసుకొని నీ హృదయాన్ని అపవిత్రపరచుకొని భక్తిగా ఉన్నట్లు నటిస్తే నువ్వెవరిని మోసం చేస్తావు? ఒక మనిషి దేవుడిని మోసం చేయలేడు. తల్లిదండ్రులను మోసం చేయొచ్చు, మరి నీతోటి ఉన్నవారిని, కుటుంబ సభ్యులను మోసం చేయొచ్చు, సంఘాన్ని మోసం చేయొచ్చు, ఎరుగు పొరుగు వారిని మోసం చేయొచ్చు. నువ్వు ఎవరినైనా మోసం చేస్తావు. నీకు ఒక రోజు వస్తుంది, దేవుని ఎదుట నిలబడి సమాధానం చెప్పబడే రోజు వస్తుంది. ఆ రోజు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఆ రోజు నీ దగ్గర సమాధానం లేక మౌనం అయిపోతావేమో. దేవుడు తీవ్రంగా పరిగణిస్తున్నాడు. మనుషులు వీటిని పాపం అనుకోరు, వీటిని మేధస్సు అనుకుంటారు. మరి తర్వాత విగ్రహాలను, అపవాది శక్తులను పూజించుట. దేవుని అంగీకరించిన వారు విగ్రహారాధన చేయరు కాబట్టి అతిశయిస్తారు, మంచిదే. మరి అభిచారం అంటే చేతబడులు చేయటం, శాస్త్రం. చేతబడులు చేసే వాటిని అంగీకరించడం, వారితో ఏకీభవించడం, అవసరమైనప్పుడు సంప్రదించడం. నేను జరిగిన ఒక సంఘటన మేము చూస్తాను. ఒక వ్యక్తికి అపవిత్రాత్మ పట్టింది. అపవిత్రాత్మ పట్టి ఇది నిజంగా జరిగింది. ఈ విషయం అపవిత్రాత్మ ఒక మనిషికి పట్టింది. మరి వారి బంధువులు, వారి కుటుంబ సభ్యులు ఎంతో వేదనగా ఉన్నారు. ఏమిటి, ఏమన్నా నింద వచ్చిందా, మరి ఏమైనా అపవిత్రాత్మ, ఏమిటి దుస్థితి అని బాగా బాధపడతారు. మరి వారి కుటుంబ సభ్యుల్లో ఒక ఆయన ఉన్నాడు. దేవుని అంగీకరించాడు, వాక్యం కూడా చెప్తాడు. మరి విశ్వాసి పెద్ద వ్యక్తే. ఆయన సలహా ఇస్తున్నాడు. దేవుడు దేవుడే, దయ్యము దయ్యమే. కొన్ని సందర్భాల్లో మనం చేతబడులు కూడా చేయడానికి సంప్రదించాలి. చేతబడి చేసే వ్యక్తిని తీసుకురండి, సంప్రదించండి, నయమైపోతుంది, వాళ్ళే తగ్గిస్తారని చెప్పాడు. దేవుడిని నమ్ముకున్నాను కూడా, బాప్తిసం తీసుకున్నాను కూడా, ఏదైనా ఒక సందర్భం వస్తే
క్లిష్టమైన పరిస్థితి వస్తే, ఏం చేయాలి, ఎట్టుకోవాలని పాల్గొనే స్థితి వస్తే మనుషులకి సహజంగా ఇటువంటి ఆలోచన వస్తుంది. దేవుడు అంటున్నాడు, ఎవరినైనా సంపాదిస్తావేమో, ఏమైనా మన వస్తువులు పోతే, దొంగతనం జరిగితే, ఏదైనా అనుమానం ఉంటే వాళ్ళు సంపాదిస్తారు. ఏమైందో కనుక్కుంటాడే, వాడేదో పేరు చెప్తాడు. మరి బాప్తిసం తీసుకున్న వ్యక్తి దేవుడికి పాపం అంటున్నాడు. ఎవరిని చేతబడులు చేసేవారిని సంప్రదించకూడదు, వారిని సమీపించకూడదు, వారి సహాయము తీసుకోకూడదు. అభిచారం అంటే చేతబడులు, అది పాపము, దేవుడు అంగీకరించడు. దాన్ని బట్టి నిత్య జీవాన్ని కోల్పోతామని బాప్తిసం వ్యర్థమైపోయింది. మరి ద్వేషములంటే కోపంగా ఉంటాం, స్నేహంగా లేకపోవడం. మనిషి మొక్క ఎంత లావును పెట్టుకుంటారు, కోపంగా ఉంటారు. మరి అది జ్ఞానం అనుకుంటారు, అది నా వయసుకి నేను అలా ప్రవర్తించాలనుకుంటాను. పెద్ద వయస్కులు నవ్వరు. మీరు గమనించండి, వయస్సు మీద పడిన వారు చిన్నపిల్లలను చూసైనా సంఘంలో బోధించేవారు కానీ, సేవకులు కానీ, బాధ్యత కలిగిన సహోదరులు, పెద్దలు, విశ్వాసులు, కొంత అనుభవం కలిగిన వారు మొగాన నవ్వు ఉండదు, స్నేహంగా ఉండరు, పలకరించరు. ఎందుకంటే తన హృదయంలో ఏదో తలుస్తున్నాడు. నేను మీకంటే యోగ్యుడను, నేను మీకంటే ధన్యుడను, మీకంటే నాకు ఎక్కువ విషయాలు తెలుసు, నీకంటే నాకు ఎక్కువ అనుభవం ఉంది, నీకంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నాకు హోదా, పదవి, స్థాయి ఎక్కువ. మరి ఏమనుకుంటాడో నాకు తెలియదు. మనిషి పలకరించరు, నవ్వరు. మరి ద్వేషములు అంటే అది దేవుడు అంటున్నాడు, అది కూడా పాపమే. నువ్వు నమ్మకపోవడం కూడా పాపమే. మరి ఎవరు చెప్తారు? నువ్వు కోపంగా ఉండటం కూడా పాపమే. కానీ ఆ విషయం మనకు తెలియదు, మనం దాన్ని గ్రహించాం. మిగతా విషయాలన్నీ చేస్తాం, ఇవి కూడా చేస్తాం, కోపపడతాం. అన్ని విషయాలు లోకస్తులు చేసినట్టు మళ్ళా ఇవి కూడా చేస్తాం. తర్వాత కలహము అంటే గొడవలు పడటం. గొడవ పడతారు, ఇంట్లో గొడవలు, వీధిలో గొడవలు, వ్యాపారం దగ్గర గొడవలు, పొలం దగ్గర గొడవలు పడటం. ఆ గొడవలు పడటం కూడా పాపమే. ఇంకా క్రోధములంటే హాని చేసే ఆశ కలిగి ఉంటాం. ఇవన్నీ బయటికి కనిపించే పాపాలు కాదు. హృదయంలో ఉంటుంది, ఎదుటి వ్యక్తికి హాని చేయాలని హృదయంలో దాచుకుంటాడు, సమయం కోసం చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అతనికి హాని కలుగుతుందో ఇతను నవ్వుతాడు. హాని చేయడం కోసం పొచ్చి ఉండి అటువంటి ఆశ కలిగి ఉంటాడు హృదయంలో. అది మంచిది కాదు, అది పాపము అని దేవుడు చెప్తాడు. తర్వాత కక్ష, ఎదుటివానికి హాని చేయాలని బలమైన నిశ్చయం. అది ఇక హృదయంలో నుంచి పోదు, ఇక అది ఎప్పటికీ అలానే ఉండదు. ఎదుటి వ్యక్తికి హాని చేయాలనేటువంటి నీ ఆశ మార్పు చెందదు, స్థిరంగా ఉంటుంది. వారు మా మీద కక్ష పెట్టుకున్నారండి, వారంటే కక్ష అండి. అదేంటంటే కఠినమైన మార్పు చెందని ఎదుటి వారికి హాని చేసే ఒక నిర్ణయం, ఒక బలమైన నిర్ణయం హృదయంలో ఉంచుకొని జీవిస్తాను. అది పాపం అని దేవుడు చెప్తున్నాడు.
మరి బాప్తిసం తీసుకున్నామని అటువంటి పాపంగా కనిపించరు. ఎవరు మనల్ని ప్రశ్నించరు, కానీ దేవుడు ప్రశ్నిస్తాడు. తర్వాత వేదములంటే వాదనలో గెలవాలని మాట్లాడతాం. ఏదైనా మాట్లాడేటప్పుడు మరి వాదించేటప్పుడు స్నేహపూర్వకంగా కాకుండా నేనే గెలవాలని ఏకపక్షంగా మాట్లాడతాను. అది కూడా పాపమే. ఎదుటి వ్యక్తిది ఆ సందర్భం పరిస్థితి వినకుండా నేను గెలవాలి, నేనే మాట్లాడాలి అని మాట్లాడటం కూడా పాపమే. మరి విమతము అంటే విరామం లేకుండా గొడవాడటం. ఉదయం సాయంత్రం మధ్యాహ్నం రాత్రి అని ఏ భేదం లేదు, ఈరోజు ఆ రోజు అని ఏమీ లేదు. ఇక ప్రారంభిస్తే ఇక గొడవాడుతూనే ఉంటారు. ఎదుటివారిని విభేదిస్తూనే ఉంటారు. ఎదుటివారిని నొప్పించి బాధించి ప్రశ్నించి మాట్లాడుతూనే ఉంటారు. వాటిని విమతములు అంటారు. అది పాపమని దేవుడు చెప్తున్నాడు. మరి అసూయ పడటం అంటే ఎదుటివారిని వాటిని చూసి ఆశించడం. ఎదుటివారికి ఏమైనా ఉంటే వారికి కావాలనుకుంటారు. ఎదుటివారికి సంబంధించిన వాటిని ఆశిస్తారు, అవి కావాలనుకుంటారు. అది కూడా పాపమే. మరి తరువాత మద్దతులు అంటే మరి గ్రూప్ తగాదా. మరి మా వంశము, మా ఇంటి పేరు, మా కులము, మా గోత్రము, మా పార్టీ, మా సంఘము అని ఒకలాంటి భేదాన్ని కలిగించేటువంటి గ్రూప్ తగాదా. మరి అది కూడా పాపం. మరి అటువంటి ఎంత మాత్రమును జరిగించకూడదు. తర్వాత మద్దతులు అంటే గ్రూప్ తగాదా. తర్వాత అల్లరితో కూడిన ఆటపాట, మద్యం సేవించి అల్లరితో కూడినటువంటి పాట మన వివాహాల్లో, విందుల్లో, శుభకార్యాల్లో జరిగిస్తున్నారు. అది కూడా పాపమే అని దేవుడు చెప్తున్నాడు. ఒక విశ్వాసి బాప్తిసం తీసుకుని జీవిస్తున్నాడంటే అతను ఈ విషయాలన్నిటిలో చనిపోయాడని అర్థం. దేవుడితో కూడా మనిషి పాతి పెట్టబడ్డాడంటే, బాప్తిసం తీసుకున్నాడంటే ఈ విషయాలు ఏమీ అతనిలో లేవని అర్థం. ఒకవేళ ఉంటే గలతీ సంఘానికి చెప్తున్నాడు, ఇవి నీలో వద్దని. ఇది పద్మాస సంఘానికి కూడా, నాకు నీకు కూడా కానీ విషయాలు ఏమైనా ఉంటే తీసివేసుకోవాలి. నేడు ఇవి దేవుడు చేయవద్దన్నటువంటి పని. చేస్తే పాపం. కొన్ని చేయవలసిన పని. నువ్వు చేయవలసిన పనులు చేయకపోయినా పాపమే. పాపం అనగానే మలినమైనవి, హేయమైనవి, దేవుని ఆజ్ఞలు పాటించకపోవటం కాదు. కొన్ని విషయాలు దేవుడు చేయమని చెప్పాడు. దేవుడు కొన్ని విషయాలు ఆజ్ఞాపించాడు, ఫలానా జరిగించాడు. అవి చేయకుండా మౌనంగా తెల్లబట్టలు వేసుకుని, బాప్తిసం తీసుకుని, బైబిల్ తీసుకుని వచ్చి సంఘంలో నిలితే నువ్వు చేస్తావో లేదో ఎవరికి తెలియదు, నువ్వు చేస్తున్నావో లేదో ఎవరు చూడటం లేదు, నువ్వు మౌనంగా ఉండటం కూడా పాపమే అని ఎక్కడ రాయబడిందంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఒకసారి చూడండి.
యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియో అలా చేయనికి పాపము కలుగు. ఇక్కడ రాయబడి ఉంది, మేలైనది చేయకపోవడం కూడా పాపమే. దేవుడు విభేదించిన వాటిని జరిగించడం మాత్రమే కాదు, మేలైనది చేయనెరిగి చేయని వారికి పాపం. నీకేదైనా ఒక మంచి తెలుసు, నువ్వు దాన్ని చేయకపోవడం కూడా పాపమే. ఎవరైనా సంఘానికి వస్తారు, అనారోగ్యంతోనో బలహీనంతోనో వస్తారు, వారు చేపట్టుకుని లోపలికి తీసుకురావడం కూడా పాపమే. నీకు తెలుసు వారికి అవసరమని. ఒక వ్యక్తికి కుర్చీ వేయగలిగి కుర్చీ వేసుకోలేడు అనుకోండి, అతనికి ఆ కుర్చీ కూర్చోమని వేయకపోవడం కూడా పాపమే. కానీ అది పాపంగా అనిపించదు. మేలైనది అంటే ఏంటంటే, దాని అర్థం ఏమిటంటే కనికరంతో కూడిన, న్యాయంతో కూడిన, సహేతుకమైన, దాతృత్వమునకు విధేయతకు సంబంధించిన పనులు. ఆ పనులు జరిగించాలి. కనికరమునకు సహాయమునకు ఒక భేదం ఉంది. సహాయం అంటే అవసరంలో ఉన్న వ్యక్తికి ఏదైనా ఇవ్వటాన్ని సహాయము అంటారు. కనికరము అంటే వాడు అర్హుడు కాకపోయినా కానీ వాడికి సహాయం చేస్తే దాన్ని కనికరము అంటారు. మనం ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా భిక్షాటన చేస్తూ ఉంటే సహజంగా మనందరం పనిచేస్తాం. ఆ వ్యక్తి వైపు చూస్తాం, బలంగా ఉన్నాడా, ఆరోగ్యంగా ఉన్నాడా, అవయవాలు బాగున్నాయా, ఎంత వయసు ఉండొచ్చు, పని చేసుకోగలడా లేదా, దేహం అంతా బాగుంది, అవయవాలు అన్నీ బాగున్నాయి, బలంగా ఉన్నాడు, ఏదైనా ఆశిస్తే ఏమంటారంటే వెళ్ళు బాబు వెళ్ళండి. సహజంగా మనం ఏమో ఇష్టపడదు, ఎందుకంటే అతను అర్హుడు కాదు. అతను అర్హుడు కాదని మనం భావిస్తాం. అలాగే ఇక్కడ కనికరము అంటే వాడు అర్హుడు కాకపోయినా ఇవ్వడు, యోగ్యుడు కాకపోయినా యోగ్యంగా ఎంచడం. అట్లా కనికరంతో కూడుకున్నటువంటి విషయం. ఏదైనా ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుంది, న్యాయం పక్షాన నువ్వు నిలబడాలి, న్యాయం వైపు నువ్వు నిలబడి సహాయం చేయాలి. మరి దాతృత్వంగా ప్రవర్తించాలి. నీ చేయి చాచాలి సహాయం చేయడానికి. నీ కంటికి నీ యొక్క దినసరి జీవితంలో ఏదైనా ఒక సందర్భం నీకు ఎదురైనప్పుడు కనికరంగా, న్యాయంగా, దాతృత్వంగా ప్రవర్తించాలి. అలా ప్రవర్తించలేదంటే దేవుడు అంటాడు పాపివి అంటాడు, నీ మీద దోషారోపణ చేస్తాడు. ఇది లేఖనంలో ఒక భాగం ఉంది. ఏమిటంటే ప్రభువు వారు అంటారు, దీనికి శిక్ష విధించండి. మీరు నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చారు, వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రం ఇచ్చారు, నేను రోగినైనప్పుడు చూడవచ్చారు, నేను చెరసాల్లో ఉండగా నన్ను పరామర్శించవచ్చారు అంటే వారంటారు, నువ్వు ఎప్పుడు రోగివయ్యావు, నువ్వు ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు, నువ్వు ఎప్పుడు
మరి బంధింపబడి ఉన్నామంటే ప్రభువు వారు అంటారు, అలా ఉన్న వారికి మీరు పరామర్శించారు కాబట్టి నేను నాకు చేస్తున్నాను. మీరు వారికి చేయలేదు కాబట్టి నాకు చేయలేదు. నాకు చేయలేదు కాబట్టి అది పాపంగా పరిగణించబడేది. అది పాపంగా పరిగణించబడింది కాబట్టి నీ బాప్తిస్మం వ్యర్థమైపోయింది. నీ బాప్తిస్మం వ్యర్థమైపోయింది కాబట్టి నీకు నిత్య జీవం లేకుండా పోయింది. బాప్తిస్మం లేకుండా బ్రతికి లోకంలో ఇష్టాలు బ్రతికిన వాడు నిత్య జీవాన్ని కోల్పోతే, బాప్తిస్మం తీసుకుని క్రమంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ సంఘంలో చేర్చబడి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి బ్రతుకుతుంటే ఎక్కడైనా ఒక విషయంలో తప్పిపోతే దేవుడు జాగ్రత్త అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. మనుషుల అపరాధములను క్షమించిన పరలోకపు తండ్రియు నీ అపరాధములను క్షమించు. రాయబడింది, ఒకరినొకరు క్షమించుకోవాలి. అపరాధములు అన్న దగ్గర ఆంగ్లంలో ఏముందంటే కావాలని చేసిన పాపాలను రాశారు. ట్రెస్పాసెస్, అతిక్రమం, డిసోబీడియన్స్. ఒక వ్యక్తి కావాలని పదే పదే కాని విషయం జరిగిస్తాడు. ఎవరైనా ఒక వ్యక్తి ఒకదానికి బానిసై అలవాటు కాని విషయాన్ని పదే పదే జరిగిస్తూ ఉంటే సహజంగా తీసుకొచ్చి ఏమంటారంటే, వీడు చనిపోతే మంచిది, వీడు పుట్టకుండా ఉంటే మంచిది, ఎట్లాంటి వాడు భూమి మీద లేకుండా ఉంటేనే మంచిది అని అంటాం మనం అందరం సహజంగా. దేవుడు అంటున్నాడు, అట్లాంటి వాడిని కూడా క్షమించండి. మరి అట్లా క్షమించకపోవటం కూడా పాపమే. మరి దేవుని ఆజ్ఞలు అంతరంగానికి సంబంధించినటువంటి విషయాలు, హృదయ శుద్ధి కలిగి జీవించడానికి ఉపయోగపడేటువంటి ఉపదేశాలు దేవుడు చాలా ఇచ్చాడు. వాటిలో చాలా విషయాలు మనం నెరవేర్చాం, చాలా విషయాలు జరిగించాం. ఇప్పుడు ప్రస్తావించిన విషయాలు చాలా హద్దు మీద ప్రవర్తిస్తాం. మనం లెక్కలేతనంగా బ్రతుకుతాం. దేవుడు అంటున్నాడు, నువ్వు బాప్తిసం తీసుకుంటే, నీ బాప్తిసం నిజమైతే, నీకు దేవుని రాజ్యం నిజంగా కావాలంటే ఇవి జరిగించు. నువ్వు చనిపోయా, నీ పాప స్వభావం చనిపోయింది, నీలో ఉన్న పాపం చనిపోయింది. మరి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. ముగిత మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక వింపులగిండగా దేవుడు రాత్రిపూటమైన ఆజ్ఞ వలన మన మీద అగ్నికాండమైన క్రోధకాలను పాత్రను నెదురుతో వస్తువులు కొట్టి దాని మీద చేరాతను తీసివేసి మనకు వడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధులన్నింటినీ క్షమించి ఆమెతో కూడా మనం జీవింపు చేసి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, బాప్తిస్మము ఆలకించండి, ముగిస్తున్నాను. బాప్తిస్మము తీసుకొని వ్యక్తి పాపంలో మరణిస్తాడని రాసి ఉంది. ఇక్కడ దాని అర్థం ఇంటికి వెళ్ళి చదవండి. దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తి, బాప్తిస్మం తీసుకోకుండా బ్రతికే వ్యక్తి పాపంలో మరణిస్తాడు. రోమపత్రిక 6:3-6:11 రాయబడిన ప్రకారం బాప్తిస్మం తీసుకున్న వ్యక్తిలో
పాపం మరణిస్తుంది. రెండు ఒకదానికొకటి వివేచించే విషయాలు. బాప్తిస్మం తీసుకోని వ్యక్తి ఏమో పాపంలో మరణిస్తే, బాప్తిస్మం తీసుకున్న వ్యక్తిలో పాపం మరణిస్తుంది. మరి బాప్తిస్మం తీసుకుని కూడా పాపం మరణించకుండా ఉండేటువంటి సందర్భాలు మనకు వస్తాయి. పాపం అంటే ఏంటి, దేవుడు ఏ విషయాన్ని పాపంగా పరిగణిస్తాడని చూసాం. ఆయా విషయాలని స్పష్టంగా మన జీవితంలో జరిగించడానికి ప్రారంభించాలి. మన హృదయంలో దేవుని ఆజ్ఞలు దాచిపెట్టుకోవాలి. దేవుని వాక్యానికి భయపడాలి. మరి మనుషులకి భయపడాల్సిన పని లేదు. ఒక విశ్వాసైనా అవిశ్వాసైనా దేవునికి జవాబుదారి. దేవునికి నువ్వు సమాధానం చెప్పాల్సిందే. దేవుడి ఇష్ట ప్రకారం బ్రతకాల్సిందే. దేవుని ఆజ్ఞలు పాటించాల్సిందే. దేవుడు చెప్పిన తూచా తప్పకుండా నెరవేర్చాల్సిందే. బోధించేవాడికి కానీ వినేవాడికి కానీ ఎవరికైనా మినహాయింపు లేదు. దేవుడు పక్షపాతి కాదు. దేవుడికి అందరూ సమానమే. దేవుడు న్యాయమైనటువంటి తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది కృపాకాలము. దేవుడు నిరీక్షణ కలిగి చూస్తున్నాడు. అందరూ అంతటను మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలని, దేవుని వైపు తిరిగి దేవులో నుంచి వేరైపోకుండా ఉండాలని సంఘానికి హెచ్చరిస్తున్నాడు. మీరు మీ జీవితం మార్చుకోండి, అంతరంగాన్ని మార్చుకోండి, హృదయాన్ని శుద్ధి చేసుకోండి, పవిత్రంగా బ్రతకండి, దేవుని ఆజ్ఞలు గైకొనండి అని దేవుడు చెప్తున్నాడు. మరి మనం పాపంలో చనిపోయామా? మనలో పాపం చనిపోయిందా? ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఈ సందర్భం ఈరోజు ఈ గడియకి. నిజంగా బాప్తిస్మం తీసుకుంటే, నీ బాప్తిస్మం నిజమైతే, నిజంగా దేవుడు నువ్వు అంగీకరిస్తే, నువ్వు దేవుడిని మోసం చేయలేవు. నువ్వు దేవుని ఆజ్ఞను పాటించాల్సిందే. నీకెంత మాత్రము మినహాయింపు లేదు. ఒక్కసారి ఇంటికి వెళ్ళి చదవండి ఆ గలతీ పత్రిక, మరి రోమా పత్రిక 6వ అధ్యాయం. ఇంటికి వెళ్ళి ఒకసారి ధ్యానం చేయండి. మనకు ఉపదేశించేవారు ఎవరు లేరు. అందరికీ అందుబాటులో ఉంది. ఎవరికి ఏమి ఎక్కువ తెలిసింది, ఎవరికి తెలియని వారు ఏమి లేరు. దేవుని వాక్యం అందరికీ తెలుసు. దేవుని వాక్యం అందరూ బోధిస్తారు. దేవుని వాక్యం అందరూ వింటారు. అందరూ ఆలకించి ప్రయత్నం చేస్తారు. అయితే నీ ప్రయత్నము సరిగా ఉందా లేదో, నువ్వు దేవుడితో ఒడంబడిక చేసుకున్నావో లేదో, దేవుని ఆజ్ఞలు పాటించడానికి, పాపాన్ని విడిచిపెట్టడానికి, దేవుడు విభేదించే విషయాలు మరచిపోయి విడిచిపెట్టి శాశ్వతంగా దేవుని మరణానుభవంలో సమానంగా జీవించడానికి సిద్ధపడతావో లేదో నేను నువ్వు పరీక్షించుకో. దేవుని వాక్యము శ్రద్ధగా ఆలకించి హృదయంలో చేర్చుకొని దేవుని ఆజ్ఞ ప్రకారము విడిచిపెట్టవలసినటువంటి విషయాలు విడిచిపెట్టి, మానవులకు కనిపించే దృశ్యమైన విషయాలే కాదు, అంతరంగంలో దేవుడు పాపంగా ఎంచి పరిగణించి తీర్పు తీర్చే విషయాలు మార్చుకుని నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకుని పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానం చేసుకుని బ్రతకడానికి నీకు సంసిద్ధత ఉందో లేదో జ్ఞాపకం చేసుకుని త్వరలో పాలు పంపుతుంది. నీ జీవితాన్ని దేవుని నామాన్ని కట్టుకెట్టి సంఘంలో స్థిరముగా, బలముగా, నమ్మకముగా జీవిస్తుంది. మరి దేవుని ఆజ్ఞానుసారం దేవుడు విభేదించే విషయాలు, పాపంగా పరిగణించే విషయాలు నేను ఎంత మాత్రము జరిగించనని సంఘంలో ఒకసారి చేయి ఎత్తి నేను చెప్పాలి. నాతో నేను ఒక విషయం చెప్తాను. మీరు ఈ చెయ్యి దేవుడికి చూపిస్తున్నారు. మీరేం సిగ్గుపడాల్సిన పని లేదు. అందరూ చెయ్యొద్దని, మీరు చెయ్యొద్దని నాకు దేవుడు రాజ్యం వద్దని. నువ్వు దేవుడు రాజ్యం వద్దానా ఉంటే నీకు అసలు వెంట రావడం అని అసలు లోకంలో చిందులేయడం మంచి పని. దానికంటే దేవుని ఆజ్ఞను పాటించి దేవుని ఆజ్ఞ నేను చెప్పింది, దేవుని ఆజ్ఞను పాటించి దేవుని వాక్యము గైకొని దృశ్యమైనవి అదృశ్యమైనవి దేవుడు విభేదించినది ప్రతిదీ, దేవుడు పాపముగా పరిగణించు ప్రతిదీ నేను చేయనని. మరి ఇంకా ఇంకోటి ఏంటంటే
నేను జరిగించాల్సిన విషయాలు, నీతి క్రియలు, మేలైనవి చేయటానికి మౌనముగా ఉండనని నా దృశ్యం నా కంటపడినప్పుడు నేను జరిగిస్తానని, నా జీవితంలో నమ్మకంగా ఉంటానని నేను దేవునికి మాటిస్తున్నాను. సంఘంలో ఒప్పుకుంటున్నాను, సమాజం మీద ఒప్పుకుంటున్నాను. నా మాటలకు అదృశ్యమైన ఈ వాయువులు, దృశ్యమైన ఈ గోడలు, ఇవి దృశ్యమైన ప్రతిదీ దేవుని రాజ్యంలో సాక్ష్యం ఇస్తాయని నేను ఒప్పుకుంటున్నాను. దేవుడు నన్ను దీవించునుగాక. ఇదే ఆరాధన అంటే, ఇదే ఆదివారం అంటే, ఇదే భక్తి అంటే. ఎవరైనా వాక్యము విని, దేవుని లేఖనాలు ఇవి, దేవుడు చెప్పినవి, ఇవి విని కానీ చదివి కానీ వీటిని అలా విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. ఇది నీ కంట పడినప్పుడు, ఇది నీ చెవిని పడినప్పుడు ఏం చేయాలంటే నోరు తెరిచి హృదయాన్ని మార్చుకుని నువ్వు దేవునికి మాట ఇవ్వాలి. అది మీ ఇంటి దగ్గరైనా మరెక్కడైనా దేవుని వాక్యము ఎదురుపడినప్పుడు సిగ్గుపడాల్సిన పని. కానీ విషయాలు జరిగించడానికి, లోకంలో బ్రతకడానికి, ఇష్టానికి బ్రతకడానికి నేను సిగ్గు. దేవుడితో మాట్లాడడానికి ఎందుకు సిగ్గు? దేవుడి ముందు ఒప్పుకోవడానికి ఎందుకు సిగ్గు, అవమానం? మరి దేవుడు మనందరికీ దేవుని ఆత్మ ద్వారా నడిపించి సహాయం చేసి దేవుని వాక్యానుసారం బ్రతకడానికి, దేవుని ఆజ్ఞలు గైకొనడానికి, ఏమైనవి పాపమైనవి జరిగించకుండా పరిశుద్ధంగా జీవించి అంతం వరకు వెనకడు కాబట్టి నమ్మకంగా దేవునికి జీవించి దేవుని రాజ్యంలో పాల్పొందులు పొందేంత వరకు, దేవుడు లోకంలోకి వచ్చేంత వరకు, లేదా మరణము అగినంత వరకు నమ్మకముగా జీవించినట్టు దేవుడు మనకి సహాయం చేయాలి.